ఓం శ్రీ గురుభ్యో నమః. అంగారక గ్రహం, కుజగ్రహము అంటే కొన్ని రోజుల పాటు ఏదైతే మనకి గ్రహం అనేది ఆ రాశిలో ఉన్న రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే దాన్ని స్తంభన అంటాం. ఆ స్తంభన అనేది ఏంటంటే కుజగ్రహానికి కొన్ని రోజుల పాటు స్తంభన అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే కుజస్తంభన జరిగింది అంటే కుజస్తంభన అంటే మనకి ఆగస్టు 27వ తారీఖు నుండి 2024 అక్టోబర్ 21 తారీఖు వరకు కూడా 55 రోజుల పాటు కుజస్తంభన జరగటం, మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళ్ళి అక్టోబర్ 21వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖు వరకు కూడా, జనవరి 22 అంటే 2025 జనవరి 22వ తారీఖు వరకు 92 రోజుల పాటు కర్కాటక రాశిలో కూడా స్తంభన జరిగింది. దాని తర్వాత జనవరి 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 వరకు మళ్ళీ మిథున రాశిలోకి సంచారం. అంటే ఇక్కడ మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి రావటం, మళ్ళీ కర్కాటక నుంచి మిథున రాశి రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ జనవరి 22వ తారీఖు 2025 సంవత్సరం నుండి ఏప్రిల్ 3వ తారీఖు 2025 వరకు కూడా మిథున రాశిలో 81 రోజుల పాటు సంచారం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఆగస్టు 27, 2025 కర్కాటక రాశిలో మళ్ళీ స్తంభన. అంటే మిథున రాశిలోంచి ఫస్ట్ ఆగస్టు 27 నుంచి అక్టోబర్ 21 వరకు కూడా 55 రోజుల పాటు ఉండటం, మళ్ళీ కర్కాటక రాశిలోకి 92 రోజులు, తర్వాత మళ్ళీ జనవరి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు 2025 81 రోజులు ఉండటం. అంటే మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు 2025 నుంచి ఆగస్టు 27వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం. అంటే మిథునము కర్కాటకం అంటే దాదాపుగా ఈ మిథున రాశిలో సంచారం చేయటం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటుంది. అంటే మిథున రాశిలో సంచారం చేయటం అని అంటే మనకి దాదాపుగా 55 + 81 రోజులు, అంటే దాదాపుగా ఎక్కువ రోజులు మనకు సంచారం చేస్తుంటుంది. సంచారం చేయటం వల్ల ఎలా ఉంటుందంటే 146 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేయటం, అలానే కర్కాటక రాశిలో కూడా ఎక్కువ రోజులు సంచారం చేయటం జరిగింది. దాదాపుగా ఆగస్టు 27, 2024 నుంచి ఆగస్టు 27వ తారీఖు 2025 తారీఖు వరకు కూడా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఏదైతే కుజస్తంభన అనేది జరిగింది. కుజస్తంభన అంటే ఏంటంటే ఏ గ్రహానికి లేనటువంటి కేవలం కుజుడికి మాత్రం వచ్చే ఒకానొక అవస్థని స్తంభన అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో స్తంభన జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా ఈ స్తంభన అనేది జరిగింది. అంటే దీనికి ఏమిటంటే బుధ శుక్ర రవి మాసార్ధత కుజ అంటారు. గురు ద్వాదశ మాస నేత్ర సన్మానసం శనీశ్వరం అంటారు ఇక్కడ. అంటే ఏ గ్రహము ఏ రాశి యందు ఎంతెంత కాలం ప్రమాణాలు ఉండాలో అంతంత కాలం ఆ రాశిలో ఉండే ఆ గ్రహం అనేది ప్రయాణం చేస్తుంది. అటువంటిది కుజుడికి సంబంధించిన విషయాల్లో 45 రోజుల పాటు కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తారు. 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభన అంటారు. అంటే మాసార్ధత కుజ అంటారు. అంటే నెలన్నర పాటు మరి కుజుడు ఉంటే మామూలుగా ఉన్నట్టు, అంటే 45 రోజుల పాటు. 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభన అని అర్థం. అంటే జన్మరాశి గతే భౌమాయ రాక్షస పీడిత అంటారు. అంటే ఒక్కొక్క రాశిలో కుజుడు ఉంటే అలాంటి సంఘటన జరుగుతాయని అర్థం. మనకేమిటి అంటే చాలా చోట్ల కూడా మనకి కుజుడి గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారు. అంటే వాల్మీకి రామాయణంలో కూడా రోహిణీ నక్షత్రం అన్నీ పీడించేది కుజుడని, కుజుడు రోహిణీ నక్షత్రం గురించి కూడా కొన్ని మాటలు చెప్పబడినాయి. అందువల్ల ఇక్కడ కుజస్తంభన అనేది చాలా ముఖ్యమైనది. కుజుడు ఏంది, భూ సంబంధమైన కారకుడు, కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ములు, అలానే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, శారీరక శ్రమను కానీ, మిషనరీ కానీ, అంటే ఇవన్నీ కూడా న్యాయస్థాన సంబంధమైన రక్షభటులు, నేవీ కానీ, అలానే సైన్యం కానీ, అలానే మేస్త్రీ పనులు చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, వ్యవసాయ భూములు కానీ, అగ్రికల్చర్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా
కుజుడు కారకత్వాన్ని వహిస్తుంటాడు. మరి కుజుడు యొక్క కారకత్వాన్ని వహించేటప్పుడు అత్యంతంగా ఇక్కడ ఎక్కడ పీడించబడతారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అనంటే మనకి ఇంకా ముందుకు వెళితే అక్టోబర్ 19వ తారీఖు నుంచి మనకి 2025 జనవరి 21వ తారీఖు వరకు కూడా కుజుడు నీచ స్థానంలో ఉండి కర్కాటక రాశిలో స్తంభించి తన శత్రువైన శనితో దీర్ఘకాలంగా షష్ఠాష్టక స్థితిలో ఏర్పడుతుంటాడు. అంటే షష్ఠాష్టక స్థితి కూడా ఉంటుంది. అంటే కర్కాటక రాశిలో ఉన్న కుజుడిని శని చూస్తుంటాడు. పరస్పర వీక్షణ కలుగుతుంది. ఆ వీక్షణ కలిగిన తర్వాత రకరకాల ఉపద్రవాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనకి కుజుడు యొక్క స్తంభాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఎందుకంటే కుజుడు సత్వ భూ ప్రకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృ కుజ అంటారు. అంటే భూమికి సంబంధించినవి, అన్నదమ్ములకు సంబంధించిన, అగ్నికి సంబంధించినవి, వాహన శస్త్రాలకు సంబంధించినవన్నీ కూడా మనకి కుజుడు తెలుపుతూ ఉంటాడు. అంటే కొంతమందికి అత్యంతంగా లాభపడే రాశులు ఉంటాయి, అత్యంతంగా దారుణంగా పీడించబడే కొన్ని రాశులు ఉన్నాయి, మధ్యంతర రాశులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రాశుల వాళ్ళకి బాగుందో లేదో మనం చూసుకుందాం. ముఖ్యంగా మిథున కర్కాటక రాశుల వాళ్ళకి కొంత చెడు కాలం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీనము, మేషము, వృశ్చికము, ధనస్సు అంటే ఈ 6 రాశుల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మిథునము, కర్కాటకము, మీనము, మేషం, వృశ్చికం, ధనస్సు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశుల వాళ్ళకి కొన్ని మంచి యోగాలు ఉండే అవకాశం అనేది ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి జన్మంలో కుజస్తంభన ఉండటం, వ్యయంలో కూడా కుజస్తంభన ఉండటం జరుగుతుంది. అంటే ఇక్కడ జన్మంలో ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వ్యయంలో ఉండటం వల్ల కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు రాకూడదు, బంధుమిత్రులతో కొంత సహనంగా ప్రవర్తించాలి, మాట పట్టింపులు కలిగే అవకాశాలు ఉండటం, అనవసరమైన ధన వ్యయాన్ని, అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టద్దండి. నమ్మిన వారి వల్ల కూడా కొంత మోసపోయే విషయాలు ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం ఉన్నా కూడా ఆదాయపరంగా ఇబ్బందులు లేకుండా కొద్ది జాగ్రత్త పడాలి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఎందుకంటే కుజుడు అలా ఉన్నా కూడా వీళ్ళకి కొంత గురుబలం అనేది బాగా ఉంది. కాబట్టి వ్యాపారం పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపారపరంగా ఇబ్బందులు అనేవి ఉండవు. శుభ కార్యక్రమాలకు కొంత ఆటంకాలు కలుగుతున్నా లేట్ అయినా కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు ఉండటం, కోర్టు సమస్యలు కూడా కొంత మధ్యలో ఉండే అవకాశాలు ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, భార్యాభర్తల మధ్యలో విరోధ భావాలు రాకుండా చూసుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా ఆకస్మిక ప్రయాణాల వల్ల కొంత లాభాలు కలగటం, ఆయుధాలతో పనిచేసే వ్యక్తులు కొంత జాగ్రత్త పడటం చాలా మంచిది. నీచుడు యొక్క మాటలు పరిపూర్ణంగా వినకూడదు. నీచుల యొక్క మాటలు వినటం వల్ల కూడా మన జీవితంలో కొన్ని డైవర్ట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డైవర్ట్ చేయకుండా, అంటే ఆరోగ్యాన్ని ఇబ్బందులు పడకుండా ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కానీ, రక్షణ శాఖ వాళ్ళు కానీ, అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులు కానీ కొంత రక్తము అనేది కనపడటం ఒకటి, కింద నుంచి పైకి పట్టడం ఒకటి, దురదలు ఒకటి, స్కిన్ ఎలర్జీ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు రాకుండా చాలా జాగ్రత్త పడాలి. వాహనాన్ని కూడా అతివేగంగా నడపకూడదు. ఎవరితో కూడా గొడవలు పెట్టకుండా, ఇంటిలో కూడా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడొద్దండి. గొడవలు పట్టడం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. దురదలు, గాయాలు, శరీరంలో వేడి, జ్వరము, రక్త దర్శనము ఇలాంటివన్నీ కూడా ఆకస్మిక ప్రయాణాల వల్ల కూడా కొన్ని నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఆయుధాలతో కొంతమంది పనిచేస్తుంటారు. ఆయుధాలతో పనిచేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి ముందుకు వెళ్తే మనకంతా కూడా మంచి జరిగే అవకాశం. మాట పట్టింపులు కూడా కొంత తగ్గించుకోండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పిన రెమెడీస్ అనేవి పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంగారకుడి యొక్క ప్రభావం అనేది మనకు ఉండకుండా ఉండాలంటే తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే కందులు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు, ఎర్రని పదార్థాలు మంగళవారం రోజున ఉదయం పూట కుజహోరలో ఉంటుంది. కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో మనం ఇవన్నీ కూడా దానం చేయాలి. దానం చేయటంతో పాటు తప్పకుండా కొన్ని అనుసరించాల్సిన విషయాలనే ఉన్నాయి.
మంగళవారం రోజున ఈ కుజస్తంభన ఎంత కాలం అయితే ఉంటుందో మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఆరాధనతో పాటు ఏదన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేయటం ఒకటి, వివాహం కాని వాళ్ళు ముఖ్యంగా శ్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, కందులతో చేసిన ఏదైతే వంటకాలన్నీ కూడా ఏదన్నా సరే తయారు చేసి దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు చెప్పటం, అంటే ఇవన్నీ కూడా అలానే మంగళవారం రోజున ఏదైతే మనకి రాహుకాలంలో దీపం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు కుజుడి యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచే మంగళం ప్రణమామ్యం అని చక్కగా ఈ మంత్రాన్ని చదవండి. మంత్రాన్ని చదవడం వల్ల కూడా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.